ఆంజనేయుడికి తమలపాకుల మాల ఎందుకు వేస్తారో తెలుసా? దీనికి వెనుక ఉన్న కథ వినగానే నీ హృదయం భక్తితో నిండిపోతుంది. సీతమ్మను రావణుడు అపహరించిన తరువాత రామచంద్రుడు ఆమె కోసం అన్వేషణ మొదలుపెట్టాడు. ఆ అన్వేషణలో రాముడికి తోడుగా ఆంజనేయుడు సుదూర ప్రాంతాలకు బయలుదేరాడు. చివరికి అశోకవనానికి చేరుకున్నాడు. సీతమ్మను చూసి ఆనందంతో కళ్ళలో నీళ్లు తెప్పించుకున్నాడు ఆంజనేయుడు. విషయాన్ని చెప్పడానికి బయలుదేరే ముందు సీతమ్మ దీవించాలనుకుంది. కానీ అక్కడ పుష్పాలు అందవు. అప్పుడు ఆమె దగ్గరలో తమలపాకులను కోసి ఆంజనేయుడు తల మీద ఉంచి ఆశీర్వదించింది. అప్పటి నుంచే తమలపాకు ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైనది. సీతమ్మ వద్ద నుంచి తిరిగి వెళ్తూ ఆకాశంలో పయనిస్తాడు ఆంజనేయుడు. సీతమ్మ జాడ దొరికింది అని గట్టిగా హుంకారిస్తాడు. ఆ శబ్దం విన్న వానరులు ఆనందంతో ఊగిపోతారు. అతడు తిరిగి రాగానే తమలపాకుల తీగలతో స్వాగతం చేస్తారు. అది చూసి హనుమంతుడు పరమానందంతో పొంగిపోతాడు. అప్పటి నుంచే తమలపాకుల మాలను సమర్పిస్తే స్వామి ఆనందంతో దీవిస్తాడని నమ్మకం. హనుమంతుడు